వందనాలు. అందరూ బాగున్నారు గదండీ! ఈరోజు చక్కటి సందేశం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, అయినను నాకేమేమి లాభకరములుగా ఉన్నవో వాటన్నిటిని ప్రభు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నానన్నాడు. ఒక మనిషి నష్టపోతున్నాడు అనంటే దేనికి నష్టపోతాడు? నష్టం వస్తే ఎవరైనా వ్యాపారం చేస్తారా? నష్టం వస్తే ఏదైనా బిజినెస్ చేస్తారా? ఉదాహరణకి మీ పిల్లలకి మీరు మంచి బట్టలు కొనాలని, మంచిగా చదివించాలని, వారి భవిష్యత్తు కొరకు మీరు చాలా త్యాగం చేస్తారు. అవి త్యాగం చేస్తున్నప్పుడు మీకు బాధ అనిపిస్తదా? సంతోషం అనిపిస్తదా? భవిష్యత్తు ఎవరికి? పిల్లలకి బాగుండాలని మీరు ప్రేమ చూపారు. అందులో నష్టం ఏముంది? మీ పిల్లలు బాగుంటే మీరు బాగున్నట్లే. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, అయినను నాకు ఏమేమి లాభకరంగా ఉన్నవో, ఏంటి ఆ లాభాలు చూద్దాం. పౌలు గారికి నేను యోధ మతస్థుణ్ణి అనే ఒక గర్వం ఉందండి. నేను బెన్యామీను గోత్రం వాడిననే గర్వం ఉంది. అంతేనా? అతను ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి అది గర్వమే, జ్ఞానం ఎక్కువగా ఉందని. అంతేనా? క్రైస్తవులను చంపడానికి రోమా ప్రభుత్వం చేత ఒక అధికార పత్రాన్ని తీసుకొని వెళ్తూ నేను ఏదో చేయబోతున్నానని గర్వంలో ఉన్నాడు. అలాంటి వాడికి ప్రభు దర్శనం ద్వారా బ్రతుకులు మారిన తర్వాత ఇవి కాదు గొప్పది, నిత్య జీవం గొప్పది, నేను ఎదురు చూస్తున్న యేసు ప్రభు ఈయనే అని తెలుసుకొని సత్యాన్ని వెంబడించి సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. ఆ నష్టం సంతోషంగా ఎంచుకున్నాడు, బాధతో కాదండి. చాలామంది ప్రభు కొరకు కొన్ని వదులుకోవాలంటే బాధపడతారు. కానీ పౌలు గారు ప్రభు కొరకు అన్నీ వదులుకున్నాడు. తన ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు కనుకనే తన నిత్యత్వంలో ఉన్నాడు. పౌలు గారు అంటారు, నేను ప్రభు కొరకు వదులుకున్న వాటిని బట్టి మీరు మనుషుల దృష్టిలో ఆలోచిస్తే చాలా కోల్పోయినట్టు ఉంటుంది. కానీ ప్రభువే నాకు గొప్పవాడు కనుక ఇవన్నీ తక్కువగా కనిపిస్తున్నాయని నేను విడిచిపెట్టాను అంటున్నాడు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఇంకేమంటాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుతున్నాను, మీరు నన్ను పోలి నడండి అంటున్నాడు. ఎంత భాగ్యం అండి! ఈ మాట అనాలి అని అంటే దేవుని కృప ఉండాలి, దేవుని సత్యం తెలియాలి. ఆ సత్య మార్గం యేసుక్రీస్తు వారని మనం అందరము గ్రహించాలని ఈ మాటను పౌలు గారు తన బ్రతుకులో బ్రతికి చెప్పిన మాట కనుక వ్యర్థముగా కాలాన్ని గడపక చక్కగా మనం అందరము ప్రభు నిమిత్తం ఈ లోకపు మనుషులు లాభాలు అనుకున్న వాటిని మనం నష్టముగా ఎంచుకొని బ్రతికితే మనకు నిత్యత్వం ఉంటుందని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక.